ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 18, 19, 20 తేదీల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా, అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఆగస్టు 18, 19, 20 తేదీల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ యొక్క దృష్టిని అయితే ఆకర్షించబోతుంది. ముఖ్యంగా అది మీకు ఒక సమాచారం లేదా ఒక సందేశం లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ముందుకు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఒక పని కోసం మీరు ఎదురు చూస్తూ వారు ఈ కాలాన్ని అయితే ప్రత్యేకంగా గమనించండి. మీరు ఎప్పుడో ఒక చోట అయితే దరఖాస్తు చేసి ఉండవచ్చు. ఎవరికైనా సరే మీరు ప్రత్యేకంగా ఒక ఉద్యోగం గురించి మాట్లాడి ఉండవచ్చు. వ్యాపారానికి సంబంధించి ఒక వ్యక్తితో కూడా మీరు చర్చించి ఉండవచ్చు. వివాహం కోసం ఒక సంబంధం గురించి మాట్లాడి ఉండవచ్చు. లేదా గతంలో మీరు ఏదైనా ఆగిపోయిన ఒక వ్యవహారం ఉండవచ్చు. ఇలాంటి విషయాల్లో మళ్ళీ మీకు ఈ 3 రోజుల్లో కదలిక వస్తుంది. ముఖ్యంగా మీరు ఇక ఈ విషయం జరగదేమో అని అన్న సమయంలో ఒక వ్యక్తి నుంచి సమాచారం రావడం అనేది మీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ 3 రోజుల్లో ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మీరు తొందరగా అయితే నిర్ణయాన్ని తీసుకోకుండా అవతలి వ్యక్తి చెప్పేది పూర్తిగా వినండి. మీకు అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క కాలంలో అయితే మీ యొక్క జీవితంలో ఒకే మార్పు ఒక్కసారి పెద్ద సంఘటన కాకుండా ఒక సమాచారం రూపంలో మొదలయ్యే అవకాశం ఉండబోతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే కొంత అయితే ఆశ కలిగించే విధంగా ఉండవచ్చు. మీరు పంపినటువంటి దరఖాస్తుకు స్పందన ఈ 3 రోజుల్లో రావచ్చు. ఎవరైనా మీకు మీ గురించి మరొకరికి చెప్పి ఉద్యోగ అవకాశం తెచ్చే పరిస్థితి ఉండవచ్చు. ముఖ్యంగా మీకు ఈ సమయంలో తెలిసినటువంటి వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ను నిర్లక్ష్యం చేయకండి. ఒక పని ఉంది, మాట్లాడాలి అని ప్రారంభం అయిన మాట చివరకు మీకు ఉపయోగపడే అవకాశంగా మారుతుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యత వస్తుంది. మొదట అది మీకు అదనపు భారంగా అనిపించినా కానీ అదే బాధ్యత ద్వారా మీ యొక్క సామరస్యంపై అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నటువంటి వారు మాత్రం కోపంతో లేదా బాధతో వెంటనే మీరు రాజీనామా చేయకండి. కొత్త అవకాశం ఖచ్చితంగా చేతిలోకి
వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపారం చేసే వారికి పాత కస్టమర్లు తిరిగి రావచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన ఆర్డర్ మళ్ళీ కదలవచ్చు. పరిచయం ద్వారా ఒక కొత్త వ్యాపార అవకాశం అనేది రావచ్చు. ఈ 3 రోజుల్లో తొందరపాటు మాటలు భాగస్వాములతో మీరు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే డబ్బు విషయంలో మాట మీద మాత్రమే మీరు ఆధారపడకుండా రాతపూర్వకమైన ఆధారం ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో మీరు పెట్టుబడి పెట్టడం, అప్పు ఇవ్వడం లేదా తెలియని వ్యక్తిని నమ్మడం వంటి విషయాల్లో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో కుటుంబం పరంగా చూసుకుంటే ఈ సమయంలో మీరు బయట ఎంత గట్టిగా కనిపించినా కుటుంబ సభ్యుల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో చాలా కాలంగా మాట్లాడకుండా వదిలివేసిన ఒక విషయం ఏదైతే ఉందో మళ్ళీ ఈ సమయంలో చర్చకు వస్తుంది. అది ఆస్తి విషయం, ఇల్లు విషయం, పిల్లల భవిష్యత్తు, ఖర్చులు లేదా వివాహానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు. మొదట మాట కొంచెం గట్టిగా మొదలైనా మీరు ఓపికగా వ్యవహరిస్తే మాట్లాడితే సమస్య పరిష్కారానికి వెళ్ళే అవకాశం ఉంది. మీ యొక్క మాటను అందరూ వెంటనే అర్థం చేసుకోవాలని కోరుకోకండి. మీరు కూడా ఎదుటి వారి మాట పూర్తిగా వినాలి. ప్రేమ బంధంలో ఉన్న వారికి ప్రేమ విషయంలో మరింత ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తుంది. మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు. పాత పరిచయం నుంచి ఫోన్ కాల్ రావచ్చు. గతంలో మిమ్మల్ని మీకు చెప్పలేకపోయిన మాట ఇప్పుడు బయటకు రావచ్చు. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారు మాత్రం ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదేవిధంగా అనుమానం పెంచుకుంటే మీరు పూర్తిగా అనుమానిస్తారు. ఈ 2 అవతలి వాదనను తగ్గించాలి. ఎదుటి వారు ఆలస్యంగా ఫోన్ చేశారని వెంటనే స్పందించలేదని అనుమానాన్ని పెట్టుకొని సంబంధాన్ని పాడు చేసుకోకండి. నిజం తెలుసుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే మధ్య పరిచయాల ద్వారా కొత్త సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు లేదా మీకు ఈ సమయంలో అయితే స్నేహితుల ద్వారా ఒక సంబంధం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతం నుండి మంచి సంబంధం రావచ్చు. ఇప్పటికే ఒక సంబంధం మాట్లాడుతున్నట్లు అయితే ఆ సంబంధం విషయంలో అయితే మీకు ఒక విధమైనటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఇక్కడ మీకు నచ్చిందా లేదా అన్నది మాత్రం కాకుండా కుటుంబ స్వభావం, వ్యక్తి ప్రవర్తన, బాధ్యతలు, భవిష్యత్తు ఆలోచనలు ఈ సమయంలో మీరు విషయాలను అయితే పూర్తిగా తెలుసుకోండి. వివాహితులకు భాగస్వామితో కలిసి ఈ సమయంలో అయితే భవిష్యత్తు గురించి మాట్లాడే సమయం ఇది. ఇంటి ఖర్చులు, అలాగే పిల్లల చదువు, ప్రయాణం లేదా మీకు భవిష్యత్తు ప్రణాళికలు, ఆస్తి విషయాలు కలిసి నిర్ణయం తీసుకుంటే మంచిది. చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా మార్చకుండా ఒకరి మాట ఒకరు వినండి. మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడడం అనేది కంటే కొంత సమయం తీసుకొని ప్రశాంతంగా మాట్లాడడం వల్ల కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు, ఒత్తిడి తగ్గుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో డబ్బు విషయంలో ఒకవైపు ఆశ అనేది పెరగవచ్చు, మరోవైపు ఖర్చులు జాగ్రత్త అవసరం. పాత బకాయి రావచ్చు, నిలిచిపోయిన చెల్లింపు కదలవచ్చు లేదా అదనపు ఆదాయానికి ఒక అవకాశం కనిపించవచ్చు. అలాగే ముఖ్యంగా పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా వచ్చిన సమాచారం మీకు ఈ 3 రోజుల్లో ఉపయోగపడుతుంది. డబ్బు వస్తుందని ముందే ఊహించి ఖర్చు చేయడం మాత్రం చేయకండి. ఒక ముఖ్యమైన నియమాన్ని మీరు పాటించండి. ముందుగా డబ్బుకు చేతికి రావాలి, తర్వాతే ఖర్చు గురించి ఆలోచించాలి. అలాగే వృశ్చిక రాశి వారికి ఫోన్లో ఎవరైనా పెట్టుబడి పెట్టమంటే వెంటనే డబ్బు పంపమని లేదా త్వరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తే ఆగండి. వివరాలు తెలుసుకోండి. మీకు తెలిసిన వ్యక్తులు అయినా సరే ఈ సమయంలో
సమయంలో మాటలు నమ్మి డబ్బు పంపకండి. అలాగే ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో అయితే ఊహించని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. భాగస్వామి మీ యొక్క మాటలను అర్థం చేసుకుంటుంది. మీ మధ్య ఉన్న దూరం అయితే ఈ సమయంలో తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు తెలిసిన వ్యక్తి నుండి ఈ సమయంలో ఒక అవకాశం, ఒక సమాచారం రావచ్చు. మీకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని కోసం సరైన వ్యక్తి పరిచయం కావచ్చు. చిన్న పరిచయం కూడా ఈ సమయంలో భవిష్యత్తులో పెద్ద ప్రయోజనానికి దారితీసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. బాధ ఉన్న బయటకు చెప్పకుండా లోపలే పెట్టుకుంటారు. చిన్న సమస్య ఏదైనా కానీ దాని గురించి 10 సార్లు ఆలోచించే అలవాటు ఉంటుంది. అందుకే ఈ 3 రోజుల్లో ఇదే అలవాటు మీకు ఇబ్బందిని కలిగించకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే ఒక మంచి సమాచారం లేదా ఒక మంచి అవకాశం వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒక అవకాశం ఉందని ఒక సమాచారం దొరకవచ్చు. అలాగే మీకు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక చక్కటి సంబంధం గురించి మీకు శుభవార్త అనేది అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు ఊహించని ఒక వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు కూడా ఈ 3 రోజుల్లో మీ చేతికి అందుతుంది. మీరు పొదుపు మార్గాలు ఎంచుకోండి. డబ్బు వృధా ఖర్చు చేయకండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న మీ యొక్క కోరిక కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండబోతుంది. ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. పరమేశ్వరునికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేసుకోండి. అలాగే స్వామివారి అష్టోత్తరాలు చదువుకోండి. అలాగే మీరు నిత్యం హనుమాన్ చాలీస పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.